నమస్తే అండి, నేను రజాక్ రాజాసాబ్. ఈ సినిమాని ప్రభాస్ గారు ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. ఎందుకోసం ఇలాంటి సినిమాలు చేసేది? ప్రభాస్కి ఏం తక్కువ? ఒక సలార్ లాంటి సినిమా చేస్తే ప్రభాస్ని చూపిస్తే, ఒక కల్కి లాంటి సినిమా చేస్తే ప్రభాస్ని చూపిస్తే పీక్ స్టేజ్లో ఉంది హైప్ కూడా. మరి ఈ సినిమా విషయంలో చూడండి, మీరు మొదటి నుంచి ఏంటో అన్ని బాలారిష్టాలు అన్నట్టు సినిమా చూసిన తర్వాత వచ్చేటటువంటి, సరే నేను రివ్యూలకు సంబంధించి మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ అభిమానులు ఇబ్బంది పెట్టారండి మారుతి గారు. నిజం చెప్తున్నాను. మనకి మరి ఆయన్ని ఏం సినిమా తీస్తానని చెప్పేసి ఒప్పించారు తెలియదు, కానీ కంప్లీట్గా ప్రభాస్కి సంబంధించినటువంటి కొంత డ్యామేజ్ అయితే జరిగింది ఈ సినిమాతో. ఆయన ఇంతకుముందు తీసినటువంటి ఆదిపురుష సినిమా కూడా అంత డ్యామేజ్ జరగలేదు, కానీ ఈ సినిమాకి అయితే గట్టిగా జరిగింది. ఎక్కడ చూసినా నెగిటివిటీ. సొంత అభిమానులు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఒకటి తీసుకొచ్చేసారు. కానీ రివ్యూవర్లు అంటారా దొరికింది, నా చేతికి కనుక దొరికినాడు ప్రభాస్ ఇంతకాలానికి అని ఎంత లోన పెట్టుకున్నారో తెలియదు, కానీ ఒక్కొక్కడు విషం కక్కుతా ఉన్నారు. అసలు ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్ ఒక్కటి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. సౌండ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మొదలు పెడితే, టేక్ ఆఫ్ అయ్యే దగ్గర నుంచి మొదలు పెడితే, క్లైమాక్స్కి వచ్చేప్పటికి అసలు 3 గంటల సినిమా ఎందుకు తీసినారు? దేనికోసం? మళ్ళీ దీనికి పార్ట్ 2 ఎందుకు? ఏం సాధించడం కోసం? అసలు ఏం చెప్పాలనుకున్న డైరెక్టరు ఏమో. మరి టీజీ విశ్వప్రసాద్ గారు చాలా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంటారు, చాలా అంటే పెద్ద మొత్తంలో సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమా పరిశ్రమకి వన్ ఆఫ్ ది తిండి పెట్టేటటువంటి వ్యక్తుల్లో ఈయన ఒక టాప్ అనమాట. ఎందుకో తెలియదు, వీళ్ళ టీం ఈసారి సరిగ్గా పనిచేసినట్టు నాకు అనిపించలేదు. రాజాసాబ్ సినిమాలో ఒక మంచి యాక్టర్ని, మంచి హల్క్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయినారు. బేసిక్ ఇక్కడ ఎక్కడ తేడా కొట్టిందంటే, మారుతి గారు జోనర్ అనమాట. ఆయన బేసిక్గా చాలా వరకు కామెడీ జోనర్లో సినిమా చేస్తారు. ఇప్పుడు మనకి సుధీర్తో వచ్చినటువంటి ఒక సినిమా కావచ్చు, అంటే దెయ్యం, నందిత ఉంటుంది దెయ్యం సినిమా, దాని పేరు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు. అలాగే భలే భలే మగాడివి అనుకుంటా నానితో చేసినటువంటి సినిమా కావచ్చు. అలాగే ఆయన తీసేటటువంటి సినిమాలన్నీ కూడా ఒక కామెడీ జోనర్ సినిమాలు, ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు. పక్కా కమర్షియల్ కూడా కాదు, ఒక ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ప్రభాస్ గారిని పెట్టుకొని ఒక మాస్ కమర్షియల్ సినిమా తీయొచ్చు, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయొచ్చు. అంతేగాని ప్రభాస్ గారిని పెట్టుకొని హర్రర్ ఏంటి, కామెడీ ఏంటి, ఈ రోత ఏంటి, ఈ లోకం ఏంటి, మిర్చి లాంటిది అలాంటి కాన్సెప్ట్ ఒకటి వచ్చినా కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కదా. లేదు, మనకి మన హల్క్ ఏంటి అంటే హల్క్లా కట్అవుట్ ఉంటుంది కాబట్టి నేను హల్క్ అంటాను అనమాట. ఏం కట్అవుట్ అది ప్రభాస్ది? అలాంటి కట్అవుట్ పెట్టుకొని ఇలాంటి సినిమాలు చేయడం ఎంతవరకు సమంజసం? పైపెచ్చు ఆయన ఏదో డోర్ నెంబర్లు, విల్లా నెంబర్లు ఇచ్చినాడంట. ఎందుకోసం ఇచ్చారు అంత కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద? అసలు ముందు ప్రీమియర్స్ వేసుకోవాల్సింది కదా మీరంతా కలిసి, ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది కదా. చెప్తున్నా కదా, ఈ సినిమా విషయంలో రివ్యూవర్స్ని ఇంకా వాళ్ళు ఆల్రెడీ సినిమానే మిక్స్డ్గా ఉంటేనే వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిది ఇంక ఈ సినిమా మీద ఇంక విషమే చిమ్ముతున్నారు రాత్రి నుంచి. ఒక్కొక్కడు సినిమా చూసి వచ్చి రాత్రి 9 గంటలకు 10 గంటలకు పడితే 12 గంటలకు వీడియోలు పెట్టారు. ఎందుకు అంతగా కుర్తి? తెల్లారిదాకా కూడా ఆగలేకపోతున్నారు. సో పైపెచ్చి దాన్ని వీకెండ్లో ఆఫ్ చేశారని లేదు. శుక్రవారం పూట సినిమా రిలీజు, గురువారం సాయంత్రం నుంచి సినిమాలు రిలీజు, శుక్రవారం ఏమో తెలియదు, ఎట్లా వెళ్తుందో తెలియదు. చెప్తున్నా కదా, ఒక సినిమాకైతే నేను అనుకున్నా ప్రభాస్ సినిమా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అభిమానులు ఎంతో ఆకలితో ఉన్నారు. అంటే మంచి కమర్షియల్ సినిమా రావాలని, ఒక మాస్ బ్యాక్డ్రాప్లో కావచ్చు. అది సరే, ఫస్ట్ ఇది కామెడీ జోనర్ అన్నారు. ప్రభాస్ ఏంటి కామెడీ జోనర్ రావడం ఏంటి? సినిమాలో ఏదైనా కామెడీ పెట్టారంటే అర్థం ఉంది, జోనరే కామెడీగా తీసుకుని ప్రభాస్ని కమెడియన్గా చూపించే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఒక డౌట్ ఉంది. ఇది కామెడీ అయ్యా మొగుడు అనేలాగా చేశారనమాట, అలా ఉంది. సో దయచేసి ఇలాంటి సినిమాలు ప్రభాస్ మీద, మహేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, అల్లు అర్జున్ మీద, ఎన్టీఆర్ మీద, అలాగే ఇంకెవరైనా ఉన్నారా, రామ్ చరణ్ మీద, ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళ మీద ట్రై చేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర నుంచి ఇలాంటి జోనర్లు అసలు తీసుకురాకండి. సినిమాలు వాళ్ళ కెరియర్ పోతుంది. మీకు నేను మాట్లాడలేదు ఎందుకంటే నాకు ఈ సినిమా మీద ఎలాంటి నెగిటివిటీ లేదు కాబట్టి. నాకు బేసిక్గా సినిమా మీద అంటేనే వాళ్ళు కష్టం పెట్టి వచ్చినారు, ఇంకేం నెగిటివిటీ మాట్లాడుతాం. ఇంతకుముందు నేను బుక్ మై షోలో బుకింగ్స్ గురించి మాట్లాడేవాడిని. రాత్రి ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి. తెలంగాణలో అసలు బుకింగ్స్ లేవు, ఓపెన్ కాదు, ప్రైస్ హైకులు లేవు. సరే హైకులు లేకపోతే పక్కన పెడతాం, వాళ్ళు బుకింగ్స్ అయినా చూపించాలి మనకి. బుకింగ్స్ లేవు. ఆ బుకింగ్స్ లేకపోవడం ఏంటో, ఆ బుక్ మై షోలో అవి లేకపోవడం ఏంటో, ప్రీమియర్స్ పడకపోవడం ఏంటో, అసలు ఆ గవర్నమెంట్ అర్ధరాత్రి జీవో ఇవ్వడం ఏంటో, 1 గంటకి ఇచ్చారంట జీవో, టికెట్ రేట్లు అంత పెంచుకోవడం కోసమని. అలా ఉందన్నమాట సినిమా మొత్తానికి. ఈ సినిమాకి చివరాఖరికి ప్రమోట్ చేసుకోవడం కూడా రాలేదు, ప్రమోషన్స్ లేవు సినిమాకి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తారు? సినిమాకి 2 రోజుల ముందు చేసుకుంటారు, 7 వారాల ముందు చేస్తారు, ఎందుకో తెలియదు. అప్పటికే చచ్చిపోతుంది, అది బజ్ పోతుంది. ఇంకొకటి, ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందంటే ఆ స్పీచ్ కావచ్చు, అది కావచ్చు, వైరల్ అవ్వాలి. ఇప్పుడు నేను నా చిరంజీవి గారు మాట్లాడిన ప్రతి మాట వెళ్తానే ఉంది ఏదో ఒక మాల్కి. ఒక హుక్ స్టెప్ వేశారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. అంటే
సినిమా ట్రైలర్, సినిమా ఈవెంట్ చేసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూ ఉండాలి సోషల్ మీడియాలో. అంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయ్యుండి కూడా పెట్టలేదంటే చెప్పా కదా నేను ఈ సినిమాలో ప్రభాస్ ఎలా చేసినాడు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, డైరెక్ట్ ఎలా డైరెక్ట్ చేసినాడు, తర్వాత తమన్ ఎలా సంగీతాన్ని ఇచ్చినాడు. నేను వీటి గురించి ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దయచేసి ఇలాంటి జోనర్కి వెళ్ళకండి. అలాంటి జోనర్లు చేయడానికి ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఉంటారు. సో కొంచెం ఇప్పుడు నాని ఇలాంటి వాళ్ళు ఒక కామెడీ జోనర్లో ఒక సినిమా చేసినట్టు పోతుంది అది. రవితేజ లాంటి వాళ్ళు చేశారంటే వెళ్తుంది అది. కానీ వీళ్ళు వెళ్ళదు. ప్రభాస్ని ట్రై చేయకూడదు, అలాగా మహేష్ని ట్రై చేయకూడదు, రామ్ చరణ్ ట్రై చేయకూడదు, అల్లు అర్జున్ ట్రై చేయకూడదు, ఎన్టీఆర్ని ట్రై చేయొద్దు. వెళ్తాం వీళ్ళతో ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి సినిమాలు తీసుకురండి. వీళ్ళు మన తెలుగు ఫ్యాన్ బేస్కి ఒక రకంగా సెట్ అయిన వాళ్ళు. దాన్ని నేను బ్రేక్ చేస్తాను, దానికి ఇంకేదో చేస్తాను అంటే కుదరదు కదా. ఇప్పుడు ప్రభాస్ని మనం కమెడియన్గా చూపిస్తే బాగుంటుందా? నేను ప్రభాస్ని ఒక స్టోరీ లేని సినిమాతో చేస్తే బాగుంటుందా? అరే ఒక చిన్న మంచి స్టోరీ ఏందో, ఆ స్టోరీ లేదో ఆ రోత ఎందులో కానీ అభిమానులు మాత్రం బాగా డిసప్పాయింట్ చేసినారు. ఇంకా రివ్యూవర్స్ విషయానికి వస్తాను. నిజం చెప్తున్నా, కాలకూట విషయాన్ని నింపుకున్నారు. బేసిక్గా సినిమా కొంచెం నెగిటివ్ ఉంటే చాలు వీళ్ళు అంత ఎక్కుతారు. అలాంటిది దీన్ని కంప్లీట్గా సింగిల్ డే చంపేస్తారనమాట. దాంట్లో ఎలాంటి మహోటం తెలియదు. చాలా దారుణంగా చంపబోతా ఉన్నారు, చంపేసినారు ఆల్రెడీ. రాత్రి నుంచి ఏంటో అరే ఏమి రా, మనకు వచ్చే దాదాపు ఒక $70, $100, $200 కోసం ప్రతి ఒక్కడో కూడా లేచిన కాడ నుంచి సినిమాని చంపడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది. ఆడ కూడా పూల చొక్క వాడు ఒక టమాటా ఇచ్చాడంట, రాగడి సింపుల్గా చెప్పినాడు, లేదు బ్రో ఏం లేదు, సినిమా మొత్తం డల్. తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళని లేదు, అందరూ కూడా ఆల్మోస్ట్ పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పాపం అండర్ గ్రౌండ్కి పోయిన పరిస్థితి. మీ తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళ పాటు ఇండస్ట్రీలో హిట్ లేదు, అయినా కానీ ఆయన సినిమా వస్తుందంటే క్రేజ్ పెరిగింది. ప్రభాస్ అనే వ్యక్తికైనా సరే అభిమానులు ఎవరు బాధపడాల్సిన పని అయితే లేదు. చాలా సినిమాలు ఉన్నాయి, సలార్ ఉంది, సలార్ 2 ఉంది, తర్వాత కల్కి 2 ఉంది. ప్రభాస్కి ఏం తక్కువ? రేపొద్దున సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ ఉంది. సినిమా టైటిల్ని బట్టి క్రేజ్ పెరగాలన్నమాట. రాజా సాబ్ అన్నారు, అది సాబే అయిందనమాట. సో అట్టాగ్ ఉందనమాట. సరే నేను ఒకటి చెప్తున్నాను, ఫ్యామిలీ ప్రశాంతంగా వెళ్ళి ఏదో చూడాలనుకుంటే చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఏమన్నా పర్లా ప్రభాస్ని చూస్తే చాలనుకుంటే వెళ్ళొచ్చు, కొంచెం మసాలా కావాలనుకుంటే కొంచెం వెళ్ళొచ్చు. అది తప్పించి అక్కడ ఏమి ఉండదన్నమాట అనేది అర్థం చేసుకోండి. సర్లేండి, ఏదేం లే కానీ మొత్తానికైతే సినిమాకైతే మొదటి నుంచి బాగా పడతానే ఉంది, పడింది. రాత్రి గవర్నమెంట్ దగ్గర కూడా ఒక ఇష్యూ అయితే స్పాట్ లైట్కి వచ్చింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా మన ప్రభాస్ గారు రిక్వెస్ట్ చేయకపోవడం కారణంగా ఈ సినిమాకి సంబంధించి హైక్స్ ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని ట్విట్టర్ అకౌంట్లు అయితే కోతలకు వస్తున్నాయి అనమాట. అది నిజం కాదు. వాళ్ళు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, నెక్స్ట్ సినిమాలు అన్నిటికీ కూడా మేము హైక్స్ ఇవ్వబోవట్లేదు, హైక్స్ ఇవ్వమని చెప్పారు. అలాగే టికెట్ రేట్స్ బెనిఫిట్ షోలు వేయడానికి కూడా పర్మిషన్, అంటే బెనిఫిట్ షో అంటే ఇప్పుడు ప్రీమియర్ షోలు అని పిలుస్తున్నారు కదా, ఇదివరకు బెనిఫిట్ షోలు కదా అవి. సో ప్రీమియర్ షోస్కి కూడా పర్మిషన్స్ ఇవ్వమని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు చెప్తానే ఉన్నారు. సో అందులో భాగంగా చాలా 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 జరిగాయి అనమాట రాత్రి వరకు. మొత్తానికైతే నిన్న మిడ్ నైట్ ఏదో రిలీజ్ చేశారనమాట. మరి టికెట్ రేట్లు చాలా తక్కువగా అయితే వచ్చినట్టు తెలుస్తుంది, $300 ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, అనేక థియేటర్లలో. సో ఇదన్నమాట సంగతి. బట్ ఆంధ్రాలో మాత్రం టికెట్స్ హైక్స్ ఇచ్చినారు, ప్రీమియర్స్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినారు. ఎందుకంటే మన గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్ కదా, విపరీతంగా చేస్తుంది అనమాట. థియేటర్లో ఉండేటటువంటి ఈ పానీయాలు ఏది మన డ్రింక్స్ మీదను సమోసాల మీదను ఈ పానీపూరీల మీద తగ్గిస్తుంది అనమాట. కానీ టికెట్ రేట్లు మాత్రం విపరీతంగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేస్తాం అనమాట. సరే ఏదేమైనప్పటికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఇది 4 రోజులు కూడా ఆడని సినిమాలండి. మరి ఏం చేస్తారు, వచ్చిన 4 రోజుల్లో మొత్తం పిండుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు సినిమా అంటే 50 రోజులు, 70 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఆడే ఒకే థియేటర్లో. కానీ ఈరోజు పరిస్థితి చూడండి, సోమవారం అయితే కానీ సినిమాలు ఏమి ఉండదు, సోమవారానికి థియేటర్ నుంచి వెళ్ళిపోద్ది. 3 రోజులే ఏదైనా తీసుకోవాలంటే, డబ్బు సంపాదించాలంటే కేవలం 3 రోజులు. 3 రోజుల తర్వాత ఏమీ ఉండదు అక్కడ. సో మొత్తానికైతే రాజాసాబ్ని అయితే సైడ్ చేసినారు. ప్రభాస్ అభిమాని నేను చెప్పేది ఒకటే, ఎవడు ఏదైనా అనుకోండి, ప్రభాస్ కటౌట్ కొట్టే అంత లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అతని దమ్ము ఏంటో, అతని స్థాయి ఏంటో అనేది మనకి క్లియర్గా చెప్పింది కదా మన బాహుబలి. సో అలాగే సలార్ చెప్పింది, అలాగే కల్కి కూడా చెప్పింది. సో తన దమ్ము, తన పొటెన్షియల్ ఏంటో ప్రపంచానికి తెలుసు. ఒక సినిమా అంటే ఫ్లూక్ అనుకోవచ్చు, 2 సినిమాలు అంటే ఏదో అయింది అనుకోవచ్చు, కానీ చాలా సినిమాల్లో తనేంటో ప్రూవ్ చేసినాడు అనమాట. బట్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుంది కాబట్టి నెగిటివ్ రివ్యూస్ అంటారా, సో వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు అట్టాగే నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. వాటిని కూడా మీరు కేర్ చేయాల్సిన పని అయితే లేదు. ఒక మహా అయితే ఒక 2 రోజులు మొరుగుతారు, అంతకు మించి అయితే వాళ్ళు కూడా మొరగరు. సో నా యొక్క అభిప్రాయం అయితే ఇదే అనమాట. సినిమాని అయితే బాగా దెబ్బేసింది. ప్రభాస్ గట్టిగా నమ్మినాడు,
ఎవరైతే ఆ ప్రొడక్షన్ కంపెనీ ఉందో వాళ్ళైతే మరి స్టోరీ విషయంలో అంత ఇంక్లూడ్ అయినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ మారుతి మాత్రం చాలా మంచి గట్టి దెబ్బేసేసినాడు. అంటే ఆయనకి తెలియనటువంటి జోనర్లో ఎంట్రీ ఇచ్చినాడు, అది బూమరాంగ్ అయింది. సరే, ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాడు, అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కొట్టలేకపోయినాడు, అది మాత్రం వాస్తవం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రభాస్ని అయితే చూడొచ్చు, వెళ్ళి చూడండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి.